యంగ్ హీరో నితిన్ నిత్య పోరాటాలు ఆపను అంటున్నాడు. ఫ్లాప్లు పడినా సరే మ్యాసివ్ హీరో టైటిల్ కొట్టాల్సిందే అంటున్నాడు. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అలా అయ్యాక కూడా రాబిన్ హుడ్ వేషాలను ఎలా చూడాలి? నితిన్ కు అయితే సాలిడ్ హిట్, లేదంటే ఫ్లాప్ ఫిలిమ్స్ మామూలే. స్వతహాగా లవర్ బాయ్ కావడంతో ఎక్కువ విజయాలు ఆ జోనర్లోనే దక్కాయి. అటు మార్కెట్ కూడా ఈ నైజాం హీరోను ముందు నుంచి లవ్ స్టోరీస్ చేస్తేనే రిసీవ్ చేసుకుంటుంది. అయినప్పటికీ మాసివ్ అటెంప్ట్స్ మానలేదు. మాచర్ల నియోజకవర్గం అంతటి ఫ్లాప్ అయ్యాక నితిన్ ట్రాక్ మార్చుకుని దిగుతాడనుకున్నారు. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ టీజర్ చూసి అలాగే అనుకున్నారు. తీరా సినిమాల్లోకి వెళ్లాక సినిమాలో సినిమా చూపించి అక్కడ కూడా ఎలివేషన్ కు ట్రై చేశాడు. అది కాస్త బెడిసికొట్టింది. తాజాగా వెంకీ కుడుములతో నితిన్ కలిసి చేస్తున్న ఫిలిం కు రాబిన్ హుడ్ టైటిల్ పెట్టారు. చిన్న వీడియో ద్వారా కథేంటో చెప్పే ప్రయత్నం బాగా జరిగింది. ఇందులో భారతీయులంతా నా సోదరులు సోదరీమణులే అనే ప్రతిజ్ఞని పాటిస్తూ వాళ్ళ పర్సులు, ఇళ్లలో నుంచి డబ్బులు, నగలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో ఇరుక్కుపోవడం వల్ల నితిన్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వాటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని ఎంతలా చెబుతున్నా ఇక్కడ హీరో ఎలివేషన్ కు సెకండ్ హాఫ్ లో చోటు దక్కుతుంది అనిపిస్తుంది. అసలు నితిన్ ను తెలుగు ఆడియన్స్ ఇప్పటి వరకు ఇష్క్, గుండెజారి గల్లంతైంది, భీష్మా తరహా ఫ్లేవర్ లోనే చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. రాబిన్ హుడ్ అదే ట్రాక్ లో వెళ్లిపోతే నో ఇష్యూ. మాసి ఇమేజ్ కోసం చూస్తే మాత్రం మళ్లీ ఇబ్బందులు తప్పవు.